చాలా మందికైతే మాత్రం ఫేస్‌బుక్ అకౌంట్ అన్‌లాక్ ఆప్షన్ అప్పుడు ఈ విధంగా గెట్ కోడ్ బై అనే ఆప్షన్ వచ్చిందనుకోండి. దాని మీద క్లిక్ చేయగానే చూపించే ఈమెయిల్స్ అనేవి వేరే వాళ్ళవి అయి ఉంటున్నాయి. అంటే సమ్ అకౌంట్ హ్యాక్ చేసిన వాళ్ళవి లేదంటే ఫ్రెండ్స్ ఇలా అనేసి మోసం చేసుకుంటున్నారు కదా! వాళ్ళ ఈమెయిల్ షో చేస్తుంది. కొంతమందికేమో వాళ్ళ డీటెయిల్స్ అయినా వర్కింగ్‌లో లేని ఈమెయిల్స్‌ని మనకి షో చేస్తుంది. అసలు ఇలా మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అన్నప్పుడు వేరే వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఇలా వర్కింగ్‌లో లేని డీటెయిల్స్ మనకి షో చేయకూడదు అనంటే మనం ఏం చేయాలి అనంటే చాలా సింపుల్ అండి. ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ కాగానే మనం 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ కింద సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని తర్వాత సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయగానే కాంటాక్ట్ ఇన్ఫో అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకోగానే చూడండి వేరే ఈమెయిల్స్ అనేది ఇక్కడ మనకి షో అవుతున్నాయి. సో మన అకౌంట్‌కి లింక్ అయిన ఫోన్ నెంబర్, ఈమెయిల్స్ కాకుండా వేరే ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో వాటిని క్లిక్ చేసుకొని వెంటనే డిలీట్ ఈమెయిల్ అనాలి. ఈమెయిల్ అని అన్న తర్వాత ఇక్కడ మనకి చెక్ యువర్ వాట్సాప్ మెసేజ్ అంటుంది. అంటే అకౌంట్‌కి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కన్ఫర్మేషన్ కోడ్ అనేది మనల్ని అడుగుతుంది. సో ఆ కోడ్ అనేది మనం ఎంటర్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఈ ఈమెయిల్ అనేది అకౌంట్‌కి మొత్తానికి రిమూవ్ అయిపోతుంది. అంటే డిలీట్ అయిపోతుందన్నమాట. సో దీని తర్వాత మన అకౌంట్ ఏ ప్రాబ్లంలో పడినా సరే మళ్ళీ కన్ఫర్మేషన్‌కి మన అకౌంట్‌కి లింక్ అయిన మన ఫోన్ నెంబర్‌కి కానివ్వండి లేదంటే మన ఈమెయిల్‌కి కానీ వీటికి మాత్రమే వస్తుంది. దీనివల్ల మనం ఆ ప్రాబ్లమ్‌ని సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్‌లో లేనివి వేరే వాళ్ళ డీటెయిల్స్ అస్సలే ఉంచొద్దు.